శ్రీకాకుళం జిల్లా పలాస మండలం రామకృష్ణాపురంలో గ్రావెల్ మాఫియా దందా రాజకీయ దుమారం రేపుతోంది. వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత పలాస పీఎస్సీఎస్ మాజీ అధ్యక్షుడు దువ్వాడ శ్రీధర్ కు చెందిన 30 ఎకరాల బీరాయితీ మెట్ట భూముల్లో అక్రమంగా తవ్వకాలు చేపట్టారు. గత 6 నెలలుగా రాత్రి వేళల్లో అక్రమంగా గ్రావెల్ మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని ఆరోపించారు. పదుల సంఖ్యలో జేసీబీలు, టిప్పర్లు, ట్రాక్టర్లతో భారీ స్థాయిలో విలువైన గ్రావెల్ ని దోచుకెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం ఇచ్చినా అధికారులెవరూ పట్టించుకోవటం లేదన్నారు. కూటమి నేతల కనుసన్నల్లోనే అక్రమ దందా కొనసాగుతోందని ఆరోపించారు దువ్వాడ శ్రీధర్. గత 6-7 నెలల నుంచి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళ నాయకులందరూ ఒక ఏకమైపోయి అన్యాయంగా జేసీబీలతో మాకు ఎవడేం చేస్తాడు, మాకు మీదన అందరూ ఉన్నారు, మాకు ఇక్కడ ఎమ్మెల్యే గారు మాకు సపోర్టు, అక్కడ మంత్రి గారు మాకు సపోర్ట్, అందరూ మాకే, అక్కడ అచ్చెన్నాయుడు గారి సపోర్టు, రామ్మోహన్ నాయుడు గారి సపోర్టు, ఇక్కడ శిరీష గారి సపోర్టు, ఇక్కడ వీసీ గారి సపోర్టు, నాకు ఎవడు పీకుతాడు అనే అన్యాయమైనటువంటి ధోరణితో దారుణంగా ఒక జిరాయితీ ల్యాండ్లో మీరు వెరిఫై చేసుకోండి. రామకృష్ణాపురంలో 143 సర్వే నంబర్లో దువ్వాడ శ్రీధర్ అనే నా జిరాయితీ భూమిలో నేటికి 6-7 నెలలుగా లూటింగ్ చేస్తున్నారు. ఇది ఏం అన్యాయం? 2 ఏళ్ళు అయిపోయింది, మరో 2 ఏళ్ళు. ఈ రోజు నాకు ఎంత ఇబ్బంది పెట్టారు. రేపు 29లో నేటో చూపిస్తాను.